దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణం 23వ రోజు పారాయణం. నిన్నటి పారాయణంలో జలంధరుని భార్య అయిన బృంద పాతివ్రత్యానికి కారణం వల్లే జలంధరుడు చనిపోవట్లేదని విష్ణుమూర్తి గ్రహించాడు కదండి. అందుకని ఏం చేయబోతున్నాడు విష్ణుమూర్తి, అతని మాయని ప్రయోగించడానికి బయలుదేరి వెళ్ళాడు కదా. బయలుదేరి వెళ్ళినప్పుడు బృందకి డౌట్ వచ్చి అసలు జలంధరుడు ఎలా ఉన్నాడు అని కనుక్కోవడానికి ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళింది కదా. దాని కంటిన్యూషన్ ఈరోజు 15వ అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే 2 వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. అంటే మాట్లాడకుండా కనుసైగలతోనే చెప్పాడనమాట. ఆ 2 కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను, మొండెంను, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది. అంటే తట్టుకోలేక బాధతో ఏడ్చేసింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది. అందుకు ఆ ముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. ఆ మాట చెప్తూనే మాయమైపోయాడు అనమాట. అతను అలా మాయమైందే తడవుగా జలంధరుని అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు. ఖిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఇదే విష్ణుమూర్తి మాయను ప్రదర్శించడానికి వస్తున్నాడు అని చెప్పాడు కదా. ఇదే మాయ చేశాడనమాట. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక. నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగుదువు కాక అని శపించి తన అభిలాషిస్తూ చేరువవుతూ ఉన్న శ్రీహరి నుండి తప్పించుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువుగా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరెన్ని విధాలుగా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. దీని కంటిన్యూషన్ మళ్ళీ రేపు చూద్దాము. 23వ అంటే బహుళ అష్టమి రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.